ఏంటి సార్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటి? ఇంకా అప్కమింగ్ డెఫినెట్గా కొంచెం ఛాలెంజింగ్ ప్రాజెక్ట్సే ఉన్నాయి. వండుతున్నాం మంచి కథ. ఓకే ఓకే, వండుతున్నారా? చాలా గొప్ప కథ చేస్తున్నాం. ఓకే, చాలా గొప్ప కథ. అంటే ఇప్పటివరకు నేను చేసిన వాటిలో నా దగ్గర 50 కథలు దాకా ఉన్నాయని చెప్పే కదా. అన్ని కథలని పక్కన పెట్టేసి ఇది చేయాలి అన్నంత ఎక్సైట్మెంట్ ఇస్తున్న కథ ఒకటి చేస్తాం. ఓకే, మళ్ళీ బ్లైండ్ క్యారెక్టర్ తోటి ఒక సినిమా చేయాలి అని ఒక ఫీలింగ్ వచ్చింది. ఓకే, అది ఒక శ్రీనివాస్ ఇంతలక్ష్మి ఒక బ్రోకర్ కలిస్తే ఎలా ఉంటుంది అలాంటి ఒక కాన్సెప్ట్ తీసుకుని చేస్తాం. అండ్ ఐ థింక్ దట్ ఈస్ అది గనక అనుకున్నట్టు వస్తే మాత్రం దట్ ఈస్ గోయింగ్ టు బి వన్ ఆఫ్ ది బెస్ట్ ఫిల్మ్స్ మేడ్ ఇన్ రీసెంట్ పాస్ట్. సార్ ఇప్పుడు మీరు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ అని అంటున్నారు కదా, అంటే పాన్ ఇండియా లెవెల్లో ఏమైనా తీసే ఆలోచన ఏమైనా ఉందా, లేకపోతే ఎలాంటి? ఇప్పుడు బ్లైండ్ది ఏదైతే చెప్పానో ఇది డెఫినెట్గా సౌత్ ఇండియా అన్ని లాంగ్వేజ్లతో రిలీజ్ అవ్వచ్చు, హిందీలో కూడా అవ్వచ్చేమో తెలీదు. బట్ పాన్ వరల్డ్ ప్రాజెక్ట్ ఒకటి చేస్తున్నా. అది ఇంకా క్లైమాక్స్ షూటింగ్ బ్యాలెన్స్ ఉంది. ఒక హర్రర్ ఫిల్మ్ హాఫ్ షూట్ కంప్లీట్ అయిపోయింది, మొత్తం అయిపోయింది, క్లైమాక్స్ ఒకటే బ్యాలెన్స్. ఓకే, హర్రర్ ఫిల్మ్ అంటే ప్రపంచంలో ఏ భాషలో రిలీజ్ చేసినా ఆ భాషలో స్ట్రైట్ ఫిల్మ్ లాగా ఉంటుంది. ఫస్ట్ ఫిల్మ్ మేడ్ డిజైన్ ఫర్ అట్మాస్ సౌండ్. అట్మాస్ సౌండ్ ఉంది కదా, ఆ సౌండ్ కోసం డిజైన్ చేసిన ఒక హర్రర్ ఫిల్మ్ అనమాట. సార్ నేను హర్రర్ కి చాలా పెద్ద ఫ్యాన్. నేను హర్రర్ మూవీస్ బాగా అయిన తర్వాత ప్రోమో చూపిస్తా. వావ్, ఎస్, నేను వెయిట్ చేస్తున్నాను. చాలా ఓకే, హర్రర్ జానర్లో తీస్తున్నారు. ఎస్, అది ఇంకా క్లైమాక్స్ అయిపోయిన తర్వాత 3 monthsలో కాపీ రెడీ అవుద్ది. అయిన తర్వాత ఐ విల్ షో పాన్ వరల్డ్ ఫిల్మ్ ఎలా ఉంటుంది. సార్ పాన్ ఇండియా మూవీ మీద మీ ఒపీనియన్ ఏంటి? అంటే థ్యాంక్ఫుల్లీ మూవీ అనేది రీజనల్ కాకుండా మొత్తం దేశంలో ఎక్కడైనా చూస్తారు అనేది ఇప్పుడు మనకి ఇది వచ్చింది. ఫ్రాంక్గా అంటే మన సినిమాలు ఈ పాన్ ఇండియా కాన్సెప్ట్ స్టార్ట్ అవ్వకముందే మన సినిమాలు డబ్బై సోనీ లీవ్లో చాలా వచ్చేవి. అంటే వేరే వేరే ఛానల్స్లో మన సౌత్ ఇండియన్ యాక్టర్లు చిన్న క్యారెక్టర్ ఆర్టిస్టులైనా నార్త్కి వెళ్తే మీరు పలానా సినిమాలు యాక్ట్ చేశారు కదా నార్త్ ఇండియన్స్ గుర్తుపెట్టేంత స్థాయికి మన సౌత్ ఇండియా ఎదిగింది అప్పటికే. కానీ థియేటర్కి కూడా వచ్చి చూసే స్థాయికి మాత్రం బాహుబలి వచ్చిన తర్వాత వచ్చింది. అండ్ దట్ ఈస్ ఆల్ క్రెడిట్ గోస్ టు రాజమౌళి గారు. అక్కడ నుంచి ఇంకా ఒక్కొక్క దీనిగా చాలామంది పాన్ ఇండియా మూవీస్ ట్రై చేస్తున్నారు మన సౌత్ నుంచి. అండ్ అందుకే ఆర్టిస్టులు అందరూ ఒకే లాంగ్వేజ్ వాళ్ళు కాకుండా డిఫరెంట్ లాంగ్వేజ్ అందరూ మిక్స్ చేసి వస్తున్నారు. అండ్ ఇండియన్ ఆడియన్స్ అందరినీ క్యాటర్ చేయాలి కాబట్టి అన్ని వైపుల నుంచి ఆర్టిస్టులను పెట్టుకోవాలి. ఎక్స్క్లూజివ్ తెలుగు సినిమా కాదు ఇప్పుడు తెలుగు సినిమా అనేది. దట్స్ ది బ్యూటీ. ఇప్పుడు తెలుగు సినిమా మొత్తం నేను సింపుల్గా ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక సినిమా హిందీలో రిలీజ్ చేయాలని అడగడానికి వెళ్తే ఇది హిందీ సినిమా అని చెప్పొద్దండి, మీరు తెలుగు సినిమా అని చెప్పండి, ఈజీగా బిజినెస్ అవుద్దని చెప్పారు. కెన్ యూ బిలీవ్? బాంబేలో అది అంటే తెలుగు సినిమాకి అంత వాల్యూ ఉంది తెలుగు మూవీకి. ఓకే, అంటే సార్ మీరు ఫ్యూచర్లో ఇప్పుడున్న మన హీరోస్ తోటి మీరు మంచి డైరెక్షన్ చేయాలి అంటే ఎవరితో చేస్తారు, ఏ హీరోతో చేస్తారు? అంటే నా కథ ఎవరిని డిమాండ్ చేస్తే వాళ్ళతో చేస్తాను. కథ ఎవరిని డిమాండ్? నేను పలానా వాళ్ళ కోసం ఎప్పుడు కథ రాయలేదు. ఆ కథ ఏ హీరోని డిమాండ్ చేస్తే వాళ్ళు కనుక ఒప్పుకుంటే అప్పుడు చేస్తాం. ఓకే సార్, లెట్స్ బి ప్రాక్టికల్. ఎస్, లెట్స్ బి ప్రాక్టికల్. అంటే సార్ ఫైనల్గా ఇంకా ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు మీరు అంటే కాఫీ విత్ కిల్లర్ గురించి ఏం చెప్తారు? ఇంకా లాస్ట్ కాఫీ విత్ కిల్లర్ ఆహాలో ఉంది. అంటే రెగ్యులర్ కాన్సెప్ట్స్ కాకుండా ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చూడాలనుకునేవాళ్ళు తప్పకుండా చూడండి. ఎస్పెషలీ ఫ్యామిలీస్ చూడండి. టైటిల్ చూడగానే ఇది ఏదో కిల్లర్ అంటున్నారు, ఇది అంటున్నారు, అది అంటున్నారు కదా, బట్ ఫ్యామిలీస్కి ఎక్కువ నచ్చుతుంది ఈ సినిమా. ఎందుకంటే ఇందులో ముద్దులు బూతులు అలాంటివి ఏం లేవు కాబట్టి హ్యాపీగా ఫ్యామిలీస్ అందరూ కలిసి చూసే సినిమా. అండ్ దే ఆర్ లవింగ్ ఇట్ ఎ లాట్. దట్ ఈస్ ది బెస్ట్ పార్ట్ ఆఫ్ ది మూవీ. అండ్ ఆహాలో ఉంది, స్ట్రీమ్ అవుతుంది, ప్లీజ్ వాచ్ ఇట్. సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కానీ అండ్ మీరు మళ్ళీ మాకు అలాంటి మంచి మంచి ఆల్బమ్స్ ఇవ్వాలని చెప్పి మేమైతే నాతో పాటు మా ఆడియన్స్ కూడా చాలా వెయిట్ చేస్తూ ఉంటారు. అండ్ మీ ప్రాజెక్ట్స్కి అండ్ ఆల్ ద బెస్ట్ సార్. థ్యాంక్ యూ. మా ప్రైమ్ 9 ప్రేక్షకుల తరపున నా తరపున థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో చూసారు కదా, ఇది ఇవాల్టి ఆర్పి పట్నాయక్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బాయ్.